కొత్తపేట మార్కెట్. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ అయితే నార్మల్ 20 మీటర్స్ వరకు సరిపోతుంది కదా లైటింగ్. లైటింగ్ లోపల ఇప్పుడు మా కేఫ్ లో లైట్ సెటప్ చేద్దాం అనుకుంటున్నాం కదా. అవును. దాన్ని ఇప్పుడు మనము ఆ కస్టమర్ కి ఏంటంటే లైట్ ఎక్కువ వేడిగా వచ్చేస్తుంది. ఆ లైట్ ని రెడ్యూస్ చేసేసి మనము దీని అంతా మంచిగా ఒక హీట్ తగ్గించుకోవాలని అనుకుంటే దీనికి మంచిగా లైట్ రమ్మని నేను ఒక ఆప్షన్ చెప్పిన నాకు. కానీ అది ఎన్ని మీటర్లు పడుతుంది మనకి? ఇలా 25 ఫీట్స్ ఉంది కదా. 25 మొత్తం 3 సైడ్స్. మూడు సైడ్లు అనుకో. 25 ఫీట్స్ కానీ మీటర్స్ కాదు. మీటర్స్ లోకి వచ్చేసరికి తక్కువ పడుతుంది నీకు మళ్ళీ. అంటే 10 ఫీట్స్ ఈక్వల్ టు అది 10 ఫీట్స్ అంటే మనకి 3 మీటర్స్ పడుతుంది. సైడ్ బరాబర్ అంటే మనకు 30 మీటర్లు దాకా అందాది అయితే. 30 మీటర్లు అంటే ఒక 20 తీసుకొచ్చుకుంటే ఆడికి మూలలకు వదిలేసి సెట్ చేసుకోవచ్చు. మూలకు వదిలేయకుండా కంటిన్యూ ఉంటుంది, కట్ చేయడానికి ఉంటుంది. కట్ చేస్తే మూలకు వదిలేయకుండా ఉంటుంది, కంటిన్యూ పెట్టాల్సి వస్తుంది. అది అయితే 30 మీటర్ల వైర్ తీసుకురావాలి అది లైటింగ్. పొద్దున మార్కెట్ పోవాలంటే చినిగిపోతుంది. ఈ బిజినెస్ లో చేసుడు ఏందో కానీ కూరగాయల మార్కెట్లు, సామాన్లు ఇవన్నీ పొద్దుగా పోవాలంటే. ఇప్పుడు మనం పోయే కొత్తపేట మార్కెట్ అయితే ఆ మొత్తం చేపల మార్కెట్ కన్నా దరిద్రంగా దండ ఉంటాడు మొత్తం. ఒకటిసారి ఇంకొక నాన్నగారు ఇంకో తక్కువకి ఇస్తారు. ఇప్పుడు చూడు చలో కొత్తపేట మార్కెట్. ఈ ముస్లింబాగ్ బ్రిడ్జ్ సమస్యలు అయితే నాకు కట్టలేకేది. ఇంకా అది ఇప్పట్లా కాదు, అది కట్టబట్టి 3 సంవత్సరాలు అయింది. ఇంకా 3 సంవత్సరాలు అవుతుంది. ఆడే 6 లైన్ అంటాడు దాన్ని. అది కాదు ఇక ఇటు ఒకటే వేస్తుండే, ఇంకా అవతల ఉంది. ఇంకా ముందు సంవత్సరాలు 3 సంవత్సరాల పైన అవుతుంది అది కట్టబట్టి. మొత్తం ముసంబాగ్ కలమే పోయింది. అటు ఇటు అన్ని ఏడ చూడు సగం గులగొట్టి వెళ్ళిపోయారు. నీ అమ్మ ఈ లారీలో లొల్లి మస్తు ఎక్కువైపోతారు ఆయన. పొద్దునప్పుడు రావద్దు అసలు, రావద్దురా నీ కొడుకులు బయటికి వెళ్తారు. పిజ్జా హౌస్ ఎగరగొట్టేసి బ్రిడ్జ్ వల్ల రంపుదాం. పిజ్జా హౌస్ స్పైస్ నైన్ కలవడి తెంగేసింది దాని వల్ల. స్పైస్ నైన్ పోయింది మొత్తం ఫేమస్. రెండు కంటిన్యూగా పోటీ మీద నడిచే బిజినెస్ లో స్పైస్ నైన్, పిజ్జా హౌస్. బ్రిడ్జ్ వల్ల పిజ్జా హౌస్ మొత్తం రూపురేకుల్లో పోయింది. అది ఈ అమ్మాయి సలేమో అని చలికాలమే స్టార్ట్ కాలే, ఇంకా ఇది వానకాలమే. ముందు చలి పొద్దుగాల అసలు లేచి అలవాట్లేదు. దండా పెట్టిన కొద్ది లేవుడు, వాడిపోడు, ఇడిపోడు. పొద్దున్న లేవగానే సెట్ అది అయిపోయింది, సెట్ ఇది అయిపోయింది. కరెక్ట్ 5 గంటలకు ఫోన్ చేస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా సాయంత్రం పూట చేయరా స్వామి, సాయంత్రం పూట చేయరా అన్నీ వస్తుండే. దానికి అయిపోయినప్పుడే గుర్తొస్తాయి. 5 గంటలకు 5 గంటలకు ఫోన్ చేస్తాడు. సీట్ అయిపోయింది అంటాడు. అప్పుడు ఆ టైం గిరికెళ్తే వాళ్ళది నువ్వు ఏమన్నా చేసుకోబోయి దందా నువ్వు పెట్టావు అని పెట్టిందా, నువ్వు తీసుకొచ్చి నేను చేస్తా అంటున్నాడు అంతే. వాడే ఉన్నారు కొన్ని రోజుల వరకు, నువ్వు ఉన్నదని మర్చిపో. నువ్వు పని ఉంది, నువ్వు కూల్ ఉన్నాడా ఇట్ అయిపోతుంది అక్కడ ఒకసారి. అమ్మా ప్రశాంతంగా సుకూన్ ఉంటుంది ఇక్కడ పోతుంటా గల్లలకేం కన్నా. దట్ట కొట్టేయచ్చు. కానీ అమ్మ పైన గల్లలకే వచ్చేప్పుడు ఇట్లా వస్తారు కదా, జట్ వస్తారు కొడుకులు. ఖాళీ ఉంటుంది, ఎట్లా పడితే అట్లా వస్తారు. దందా చేసినప్పుడు ప్రతిదీ మనం చెప్పుకోవాల్సి వస్తుంటుంది వాళ్ళకి. అది ఎట్లంటే వాళ్ళకి కాదు కదా, పోతే పోనీ లేదు చెప్పినా నేను అప్పటికి కూడా పోయి చూపించిన, ఇట్లా కాదు ఇట్లా చేయి, ఇంత చేస్తే కష్టం అవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా నేను తక్కువ చేస్తున్నా. ఫ్రూట్ మార్కెట్, ఫ్రూట్స్ మార్కెట్, కొత్తపేట ఫ్రూట్ మార్కెట్. ఆల్ ఓవర్ హైదరాబాద్ సగం బిజినెస్ అయితే పొద్దుగాల మొత్తం ఫ్రూట్ దందా.
ఏం మెట్రో స్టేషన్ ఇది? కొత్తపేట మెట్రో స్టేషన్. కొత్తపేట మెట్రో స్టేషన్. సరే. అంటే ఇరుముడి సినిమాకి పోవాలరా, ఇరుముడి సినిమా మస్తు ఉందంట. అసలు క్రేజ్ ఆన్లైన్ లో ఏముందా, పోవాలి ఈసారి. ఇది కూడా 20 ఫస్ట్ 21 21 21 అన్నారు. అవి పోతర్లు కూడా ఉన్నాయి 21 అని చెప్పేసి. ఫస్ట్ ప్రీమియర్ షో బుక్ చేసి పడేస్తా ఫస్ట్. పోదాం. ఇలా సినిమా పోదాం అన్నావు. ఇవాళ పోదాం, హుషార్పేటలు పోవాలంట. మంచిగా పోయిసేద్దాం ఒకసారి. సరే. మధ్యాహ్నం చూసుకొని మెల్ల పోయిసేద్దాం. మెరుపులు అక్కడ పోతున్నాడు. అంటే ఎట్లా ఉంటది ఆగం. కథం కొత్తపేట మార్కెట్ వచ్చేసాం. కొత్త కొత్త ఎన్టీఆర్ వచ్చిందంటే కొత్తపేట మార్కెట్ వచ్చిందనే లెక్క. గత గుసాయించరు ఇక మార్కెట్ లెక్క. ఓడిగా చక్కగా గుసాయించాలి ఇట్లా. ఆహా, మార్కెట్ వైపు కనబడుతున్నాయి. ఇదే మార్కెట్. కమాన్ కొత్తపేట. ఏయ్ అమ్మ, ఎంత మంది రా నాయన ఇక్కడ. అవతల గేట్లకి వెళ్ళిపోదాం. మొత్తం పోలీసు లేదా ఆడ. అక్కడ కొట్టుకుంటారు బైకంగా. ఇక ఈడ కొట్టుకుంటారేమో, ఇంతమంది మార్కెట్లు ఇవ్వాలా. లోపల కూడా కొనిస్తారు ఇన్నే. అయ్యా ఏమైతుంది కొడుకులకి. అట్లకెళ్ళి తెచ్చా అనుకుంటాగా. వాళ్ళు అట్లకెళ్ళి తెచ్చానా. తిప్పు తిప్పు తిప్పు. వెనకాల చూడు. ఇలా వచ్చి ఇంతమందా మరి. ఈ అమ్మ ఓ దంద జర చెప్పట్ల అమ్మ, చందం అయిపోయింది ఆయన అలా. అలా పోతే మాత్రం గంట సేపు ట్రాఫిక్ లో ఇరుకాలి. ఓ ఏందో ఏమో ట్రాఫిక్ అంతా. వెళ్తురులకి వెళ్చి వీళ్ళు కూడా. అయితే ఎంతమంది ఉన్నారు ఇంకా లోపల. ఈ కొత్తిమీర పుదీనా నాకు దగ్గరికి వెళ్ళిపోమా జల్ది. మస్తు మస్తు మంచి ఇస్తాయి. సారి లోపల చూద్దాం. మిర్చి తీసుకున్నాక అయిపోతుంది కదా. అదే వెయిట్ ఎక్కువ ఉంటాయి. బండి మీద పడేసామంటే అయిపోతుంది. 14 నెంబర్ ఇమ్మనే. పళ్ళు చాలా ఉందిగా. సండే అన్నాయి. ఏం లేదు. అది స్వామి ఇళ్ళకు సాయిస్తున్నారు అన్న. నువ్వు ఇంటలు తీసుకోను. ఆ ముందుకు వస్తాడు. ఏదో సాంక్షన్ చూడాడు ఇక్కడ. సంద అవసరం లేదు, విసారించుడే పని. తీసింది అండి అట్లే. అంటే ఆడికి ఆటలు రెండు వ్యాన్లే పట్టించారు కదా. ఆటో ఎంత ఊకేస్తారు అటు. వాళ్ళకి చూడాడు ఐదు అవతల అడ్డం ఉన్నదా. కాదు కదా. మన గాడి ఎంతమంది కొట్టుకుంటారు అక్కడ సైడ్. ఓ ఇల్లు కూడా ఇంత తక్కువ ఉంది అనుకుంటున్నావా. లోపల ఉంటుంది చూడు. బండి గిన్నె పెట్టి కూడా లోపల మళ్ళీ వెళ్ళదు. ముందుకు ముందు వణిగితే పెట్టేద్దాం పాలేకపోతే.
వస్తూనే ఉండాలి, వెళ్తూనే ఉండాలి కదా. చూద్దామా ఒకటి ఉన్నట్టునే మిరపకాయలు లేవు. ఎక్కడ చెప్తారో రెడీ ఆ? ముందు దాకా వచ్చేద్దాం నడుచుకుంటూ వచ్చేద్దాం మరి పోయి. పెట్టినా అంతా నల్ల మిర్చి ఎట్లానా? నల్ల మిర్చి ఎట్లా? ఇది మంచిగా ఉంది, ఇది చిన్నగా ఉందన్నా. చిన్నగా ఉందా? ఇది పెద్దగా ఉంది అంటే ఇప్పుడే ఇది ఐదు చెప్తావు సరే ఎంత అడిగి 30 40 ఇచ్చేస్తాడు వాడికి. అది చూడు పెద్ద ఉందా? అది కొంచెం ఖరాబ్ ఉందన్న. ఆ? ఖరాబ్ ఉంది, తీసుకుంటావా? ఖరాబ్ ఉంది, దాని ఖరాబ్ వెళ్ళిపోయాలి. ఇక ఇండు తినేయాలి. మరి ఇదేమంటావు? చిన్నగా ఉన్నాయి కదా అని చూస్తున్నా. తీసుకో మళ్ళా 20 కిలోలు తీసుకో. మళ్ళా ఆదివారం మళ్ళీ వద్దాం, 20 కిలోలు తీసుకో. అమ్మా ఇన్నే అన్నా 30 లాగా ఒక 20 కిలో 30 లాగా 25. మొత్తం ఇస్తాం వాళ్ళతో. ఎక్కువ అయిపోతా అంత వాడరు, మళ్ళా ఖరాబ్ అవుతుంది. ఇస్తున్నా ఎక్కువ ఒత్తు తీసుకోవద్దు. నేను ఎంత ఇచ్చినాడు 20 కిలో 50 రూపాయలు ఇచ్చిన 50 రూపాయలు ఇచ్చి. ఎట్లేసంటా 35 అడిగిందే నేను అడిగింది కూడా 35. 20 కిలోలు పిండి ఇదా మధ్య పచ్చుకో. మొత్తం లేదనుకో ఇప్పుడు ఏం వేసుకుంటారు అంతా మీరు? ఏం లేదు, వెళ్ళిపోతుంది. షాపులు ఇచ్చి తీసుకోపోతుంది. చేపలు ఇంకా పొద్దున్నే వస్తారన్నా. तीसे 20 डाल दो बस. ने 10 निकाल दे तू उसमें. हाँ दिखा. కొన్ని 10 కిలోలు ఇస్తున్నా. हाँ फोन आता है. ఓకే నేను కేయాలి. बस सेट అయిపోతుంది. 20 के नीचे को अमाउंट फोन पे नंबर आना स्कैन कर. ఫిల్టర్ బాగానే ఉంది. మర్చిపోయాం. చిల్లర 10 రూపాయలు అవి ఒకటి మొత్తం
బరువు పట్టుకొస్తున్నాం రెడీ చేసిన పోయి అది తీసుకుని వెళ్ళిపోమా ఆలోచుకోతే ఒక వేసుకోవాలి ఒకటి సార్ ఆలు ఏడ తీసుకుంటావు వాళ్ళు ముంగడ కూడా ఎన్ని కిలోలు కావాలి ఆలు చిన్న ఆలు ముంగడ సరిపోతుంది కవర్ కదా అది బాగా చూద్దాం మనేసుకోసం క్లియర్ అయింది రోడ్ అయితే ఈ ఆలోకి వెనకాలకే పోవాల్సి వస్తుంది ఎప్పుడు మేము ఆలుగడ్డలు దొరుకుతలేమురా మార్కెట్ లో అదే మొన్న కూడా దొరకడు 6 రకమైన లాస్ట్ దాని దగ్గర దొరికినాయి అన్ని సగం ఖరాబే ఉన్నాయి టమాటా మార్కెట్ సీజన్ కాదు కదా నాకు ఇప్పుడు ఎందుకు వస్తుంది పచ్చి మామిడికాయలు వస్తాయి ఆలుగడ్డ కాదే అరటికాయలు ఏం జరుగుతుందిరా పేరు ఏం లేదా నీకు నాది అరుణ్ నాది కానీ అరుణ్ ఏం చదువుతున్నా ఛానల్ కి తీసుకుంటావా అక్కడ చూద్దాం వాళ్ళు ఎట్లా 20 అంట 20 20 కిలోలు కావాలి. మంచిగా సరిపోతుంది ఇలా తీసుకుని కొత్తిమీర తీసుకుని 20 రా ఇల్లు వచ్చేస్తుంది అది ఒకసారి అన్న 20 రాదు ఇలా వచ్చేస్తుంది ఇది ఒక రైట్ వచ్చేస్తా సార్ చూసుకో 25 తీసుకున్నావా 20 25 తీసుకో 25 అంటే సగం సంచుకుందా జోకమా మళ్ళీ చేద్దు చాలా లెక్క తెలుసు పెట్టు రైట్ బరాబర్ ఇంకొక 2-3 వేసేసి 24 ఇట్లా 18 రూపాయలు అంటే గడ్డ మంచిగా ఉంది కదా గడ్డ మంచిగా ఉంది మస్తుంది అమలు పైసలు ఇస్తా అనుకుంటా అరవై సార్ చిన్న లేదు అమాల్ అంటే ఇచ్చినావా అమాల్ ఇస్తాయి చిల్లర లేదు రైట్ చిల్లరనా మీ సేట్ ఇచ్చిండు అది ఇప్పటిదాకా సాయి ఆయన ఎన్ని కావాలి మొబైల్ ఉందా చిన్న ఏమో రసం వెళ్తా ఇవే తీసుకున్నావు ఏమైనా ఓకే
ఇది గట్టి ఉంది కదా, సరే మరి గట్టి అంటే అన్ని మెత్త వేసి కూడా వస్తుంది వస్తుంది లేదు. చేసండి చేసేసి ఇది ఎంతనా అదికి హాస్పిటల్ కి అంబర్పేట్. మర్చిపోయినట్టున్నాయి ఇవేట్లు ఇస్తున్నా వెట్లు ఇస్తున్నా ఇవేట్లు ఇస్తున్నా వెట్లు ఇస్తున్నావు 10కి 7 5 10కి 5 అంట 10కి ఆరు తెచ్చిన ఇంటికాడనే 6 తెచ్చిన అంటే 10కి 4 చెప్పింది కానీ 10కి 4 చెప్పింది. నిమ్మకాయలో అప్పుడప్పుడు వాటర్ వేసి తీసుకున్నామండి. వాటర్ లేకుండా పెడతాం కదా మనము, ఉండిపోతే ఖరాబ్ అయిపోతుంది. రోజుకి ఒకసారి వాటర్ చేసి 150 ఇచ్చాను సార్. 150 6 వేస్తాను నిమ్మకాయ 200 కదా, అంతే పైసలే 6 ఇంటూ 15 90 కాయలు వేస్తున్నాయి. నేను ఆరేసినావా 10కి ఆరేసినా సరే 150 లేట్ గా ఆడ 10 రూపాయల దగ్గర అంతే రేటనా నీకు తీసుకోపో. తీసుకున్నాం కట్టలు ఎట్లాగా అడగాలి ఒకసారి రాగానే ఎట్లా చెప్పినా కూడా ఒకటి సంచికడి మళ్ళీ ఖరాబ్ అవుతున్నాయి. ఎంత వేసినావు? ఏడి నేను దీంట్లో అడగని కూడా అడగలే, నాకు పుదీనా కోసం పడుతుంది. వేసినావు కానీ 2 ఎంతది అదే 20 కదా, 20 అంటే 24 వేద్దు. మొత్తం 300 అయిందా? మొత్తం ఎంత అయింది? దీన్ని ఎంత అయింది? కొత్తిమీర పుదీనా 300 అయింది. ఇది 200 చాలు. ఈ ఖరాబ్ చేస్తారు వీళ్ళు ఆడ మా వాళ్ళ దగ్గర. మొత్తం కరపాకు వద్దక ఉంది.